వినాయకయ్య బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత మరియు వినాయకయ్య ఎంటర్టైన్మెంట్స్ సినీ సంస్థాపకులు. ఆయన మరెవరో కాదు, ద గ్రేట్ మూరం రెడ్డి వెంకటేశ్వర్లు. అందరికీ ఎం వెంకటరెడ్డిగా సుపరిచితులు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో ఉన్న ఒక చిన్న మారుమూల గ్రామం మినగల్లు వెంకటరెడ్డి గారి జన్మస్థలం. ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన నెల్లూరులో బిఎస్సి పూర్తి చేసి ఆ తరువాత యూనివర్సిటీ ఆఫ్ మద్రాసులో ఎంసీఏ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికా మరియు లండన్లలో ఉద్యోగం చేసి మంచి అనుభవాన్ని సంపాదించారు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అన్న ఆలోచనతో ఆ ఉద్యోగాన్ని కూడా వదిలి బెంగళూరులో రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టి ఒక్కో అడుగు వేసుకుంటూ ఈరోజు వినాయకయ్య బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించారు. కస్టమర్ల వద్ద ఒక చిన్న రిమార్క్ కూడా లేకుండా విశ్వాసాన్ని గెలుచుకున్న ఈ సంస్థ ఆయన నిబద్ధతకు నిజాయితీకి నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది. ప్రతి మనిషి తన జీవితంలో స్వంత ఇల్లు అనేది ఒక మంచి కల. అలాంటి స్వంతింటి కలను నెరవేర్చే అవకాశం దేవుడు మనకిచ్చాడు. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చెయ్యకూడదు అనేదే వెంకటరెడ్డి గారి సిద్ధాంతం. కన్స్ట్రక్షన్స్ రంగంలో బాగా స్థిరపడ్డ తరువాత చిన్నప్పటి నుండి ఆయన మనసులో ఉన్న ఒక కలను నిజం చేసేసుకోవాలి అనుకున్నారు. ఆ కలే సినిమాల్లో నటించాలి అన్న కోరిక. ఆ కలను నిజం చేసుకునేందుకు ఆయన ముందడుగు వేసి తన స్వంత బ్యానర్ వినాయకయ్య ఎంటర్టైన్మెంట్స్ ద్వారా కన్నడ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా మరియు నటుడిగా అడుగుపెట్టారు. చాలా షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తన నటనను మెరుగుపరుచుకున్న వెంకటరెడ్డి గారు ది ఐస్ అనే హారర్ అండ్ థ్రిల్లర్ కన్నడ సినిమాను తానే ప్రధాన పాత్రలో నటించి నిర్మించారు. అలా చేతికంది వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. ఇప్పుడు నంది వెంకటరెడ్డి దర్శక నిర్మాతగా తెరకెక్కించిన తారకేశ్వరి చిత్రంలో విలన్ గా అద్భుతంగా నటించారు. మానవతా విలువలతో మనస్సును తాకే మంచి సెంటిమెంటల్ సినిమాలు చెయ్యాలన్నదే ఆయన కోరిక. ఆయన చిన్నప్పటి కల నెరవేరి మంచి నటుడిగా నిర్మాతగా తెలుగు కళామతల్లి దీవెనలు పొందాలని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ టు ఎం వెంకటరెడ్డి గారు.